నమస్తేనే చెప్పనా ఎవరమే మాది చెప్పలపల్లి. చెప్పలపల్లినా ఏది చేవల పార్లమెంటేనా? ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందిగా, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉండే, ఇట్లనే మార్పు ఏమైనా అనిపిస్తుందా? ఏ మార్పు అంత ఆగం చేసిండు. ఏమున్నాయి వాగ్దానాలు ఇచ్చిండు, అవి కూడా లేవు. కరెంటు పోయింది, బోర్లు పోయినాయి, ఏమి ఉన్నా ఆమ్దాన్ అంతా 6 గ్యారెంటీ ఒప్పుకున్నాడు. ఒక గ్యారెంటీ ఒకటి లేడీస్లకు బస్సు ఒకటి ఆఫర్ ఇచ్చిండు. నీకు అది ఒక లేడీస్కు ఆఫర్ ఒకటి చేసిండు. ఏమనంటే కొడితే నిధేంద్ర అన్నట్టుగా బస్సు ఎక్కిపోయేటాడు ఒక లేడీస్కు న్యాయం చేసిండు. కానీ మాకు మిగతా వాళ్ళకి ఏం న్యాయం లేదు. 2 లక్షల లాభం రుణమాపన అది లేదు. ఉచిత కరెంట్ అది లేదు. గ్యాస్ సిలిండర్ అని చేయలే. నేను మొన్న ఫోన్లో ప్లే కొట్టినది 2 ఉంటుంది. సరే, ఇప్పుడు గతంలో పెట్టి ఇప్పుడే గతంలో మంచిగా ఉండే, కానీ ఈయన వచ్చిండు ఈ 5 ఏళ్ళు. ఈయన కూడా చూద్దాం ఏం చేస్తాడు. 5 ఏళ్ళు ఇప్పుడు రాజమీళ్ళ పోడు కదా. ఈయన చేస్తుంటే తావు ముట్టనే ఈడ. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. కాంగ్రెస్ నుండి రంజిత్ రెడ్డి వస్తుండు, బీఆర్ఎస్ నుండి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు వస్తుండు, బీజేపీ నుండి కొండ విశ్వేశ్వర రెడ్డి వస్తుండు. రంజిత్ రెడ్డి పరిస్థితి ఎట్లుంటది? రంజిత్ రెడ్డి కానీ మేమైతే కొండ విశ్వేశ్వర రెడ్డికి వేసాం. మాది అప్పటి నుంచి జమాల నుంచి బీజేపీ పార్టీ. బీజేపీ ఎందుకే బీజేపీ మేము ఎప్పుడైనా ఉన్నాం. దానికి న్యాయమైన ఒక దానికి తిరిగిన మాట ఇంకో దానికి తిరగలేము. పార్టీ తిరిగినామంటే మారుతున్నాం, కానీ మేము ఇప్పటికైతే ఉన్నాము. ముందు చెప్పలేము. ఒకటే పార్టీ 20-25 ఏళ్ళ నుంచి ఒకటే పార్టీ. అధికారం లేకున్నా అధికారం ఉన్నా మాకు అదే పార్టీ. సరే, ఇప్పుడు కొండ విశ్వేశ్వర రెడ్డి మీద నమ్మకం ఉందా మరి? అది మనం ఒకటేస్తే గెలుస్తాడు, అందరు వేస్తే గెలుస్తారు. ఇక్కడ అంటే ఏమన్నా చేయకపోతే కొట్లాట చేసుకుంటాం మేము. మా ఊరు అది వరకు అయితే ఇక్కడ అంటే ఓట్లు ఒక ఊళ్ళో ఎన్ని ఓట్లు పడాయి మాకు తెలుస్తూనే ఉంటుంది పోలింగ్లో. మా ఊరు నుంచి ఇప్పుడైతే మొన్న గతంలో కూడా టీఆర్ఎస్ బీజేపీ టకాపారి, బీజేపీకి ఎక్కువ వచ్చినాయి ఓట్లు. సరే, ఇప్పుడు అనుకుంటారు కదా, ఆడ మంది కూర్చుంటారు కదా, మీరు ఏమనుకుంటారు? ఏ పార్టీకి వేద్దాం అనుకుంటారు? ఇక నాదైతే బీజేపీ అన్న. నువ్వైతే బీజేపీ. ఏదేమైనా వేస్తాం. గెలిచే అవకాశం అనిపిస్తుందా నీకు? అది ఆయనకు ఉండాలి. మనకు అవకాశం ఉందంటే నాదైతే నేను చేస్తున్నా. జనం అందరం చెప్పలేము కదా. ఇప్పుడు మన మహేష్ ఎమ్మెల్యే సబిత మేడం గెలిచింది. కల్లకుర్తి ఆమన్గల్ అంతా పోతే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అక్కడ. ఇక్కడ మన సిటీ ఏరియాలో అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. మేమైతే వేసేది బీజేపీ. మాది అంజలి శ్రీరాములు యాదవ్. బీజేపీ మాది. గెలవని ఎవడని ఒక అభిమానం అంతే. సరేనే, ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. ఏం చేస్తుంటావు? డ్రైవింగ్ చేస్తాను. నేను డ్రైవింగ్ చేస్తాను. ఎక్కడ ఉంటావు? లోకల్లేనా? చెవులేనా మీది? చెవెల పార్లమెంట్ చెవులేనే కదా. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎట్లుంటుంది చెవెలలో? చెవెల అంటే ఇక బీజేపీ గెలుస్తుంది. బీజేపీ. కానీ కాంగ్రెస్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ కదా ఆయన. సిట్టింగ్ ఎంపీ ఎంతమంది ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేయలేదు కాబట్టి ఏం చేయలేడు. ఏ రోడ్ వేసిండు చెప్పమని? ఒక రోడ్ వచ్చి మా ఊళ్ళకి ఇంత వచ్చి పార్లమెంట్ వచ్చినాడు. ఏ వేసిండు చెప్పు? అన్ని సెంటర్ పనిచే ఆయన వేసింది ఏం లేదు, అది వచ్చింది ఏం లేదు. ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ లేదు ఏం లేదు. సెంట్రల్లో బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వం బాగుంది కాబట్టి నరేంద్ర వస్తేనే బాగుంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే నాకు 14 సీట్లు గెలిపిస్తే నేను రాష్ట్రానికి నిధులు. ఆయన వేసింది ఏముంది? రేవంత్ రెడ్డి వేసింది ఏముంది? 100 రోజులలో అన్ని హామీలు ఇస్తున్నాడు. ఆయన ఒక్క హామీ కాదు, 6 గ్యారెంటీలు ఆయన ఒక్క గ్యారెంటీ గిట్ట తీసేస్తాడు. ఆయన కరెంటు మాపి అన్నాడు, రుణం మాపి అన్నాడు. వెంబడే మీరు ఎవరి లోన్ తీసుకొని నేను వచ్చిన 9 సంతకం ఫస్ట్ సంతకం దాని మీద పెడతానే అన్నాడు. ఏడ వేసిండే? ఏడ రుణం మాఫీ చేసిండు, ఏడ రైతు బంధు చేసిండు, ఏడ కరెంటు మాఫీ చేసిండు, ఏడ పీరి సిలిండర్ ఇస్తుండు. ఎప్పుడు 5 నెలలు అవుతుంది. 100 రోజులన్నా చేస్తాను, 5 నెలలు అవుతున్నది. నువ్వు నెల రోజులు చేస్తాను, 5 నెలల గిట్ట ఒకటి నెరవేర్చాను. నీకు నువ్వు గెలిచినాకనే చేస్తావని నమ్మకం ఏమని చెప్పు? నమ్మకం లేదు. ఆల్రెడీ ప్రజలు అందరికీ దృష్టికి వచ్చింది. కానీ కేసీఆర్ బయటకు వెళ్ళింది కదా. ఇప్పుడు కేసీఆర్ బయటకు వెళ్ళినా కేసీఆర్ నమ్మే పరిస్థితి ఎవరు లేరు. ఎందుకు ఆ బూటకాల మాటలు అని అందరికి తెలిసిపోయింది. ఎందుకంటే ఆయన నమ్మరు కాబట్టి బయటకు వెళ్ళినా నమ్మిన ఇంతమంది బయటకు వెళ్ళలేదు. ఆయన బయటికి వెళ్ళి చేసింది ఏమనేది? ఆయనది గిట్ట మోసపుచ్చుకాలు అందరు నమ్ము ప్రజలు ఇవ్వాలి రేపు అందరు తెలిసిపోయింది అందరికి. అట్లా ఆయన క్యాసన్ జ్ఞానేశ్వరం అంటే మన మేము ముద్రాజు అంటే ఆయన ముదిరాజు ఫీలింగ్ ఏం లేదు. ఆయన స్వార్థం చూసిన ముదిరాజు పైకి తెచ్చింది ఏం లేదు. ఆయన
ఆయన చూసుకుంటావు 10 పార్టీలు మారిండు. నువ్వు ఏ దాంట్లో నువ్వు పార్టీ పెట్టినావు, అన్ని చేసినావు, ఏ పార్టీలు పెట్టినావు, ఎవరి ముందర తెచ్చినావు, ముద్దురాజులు ఎవరి పైకి తెచ్చినావు. కొండ విశ్వేశ్వరరెడ్డి పరిస్థితి ఎట్లుంటుంది? ఆయన కొండ విశ్వేశ్వరరెడ్డి బాగానే ఉంది. ఆయన మంచిగా ప్రజలు తిరుగుతాడు, ఏదన్నా పనిస్తాడు, బాగానే ఉంటుంది. ఆయనే గెలుస్తాడు, గెలుస్తాడా? పక్కా గెలుస్తాడు. జనాలు ఏమనుకుంటారు రియల్ కదా గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశాలు చాలా మంది. నువ్వు 100 మందిని అడుగు, ఎవరైనా నువ్వు 90 మంది ఆయనే గెలుస్తాడు అంటారు. 90 మంది ఆయన అంటారు. పక్కా ఓకే, గెలుస్తాడు ఖచ్చితంగా. పక్కా గెలుస్తాడు కొండ విశ్వేశ్వరరెడ్డి. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? అరవింద్. అరవింద్, ఏం చేస్తుంటావు? అమెజాన్లో జాబ్ చేస్తాను. అమెజాన్ ఇక్కడ హైదరాబాద్, ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్. శంషాబాద్. అవును. ఎట్లా నడుస్తుంది జీవనం? ఓకే. మంచిగా ఉంది. అవును. అంటే మామూలుగా ఇప్పుడు గతంలో యువతకి ఏం ఆదర్శం లేదని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పగబట్టిరు జనం, అవును. అవును. ఓడగొట్టిరు. కాంగ్రెస్ వచ్చింది. ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ మరి ఏమన్నా కాంగ్రెస్ ఉన్నా అదే అవుతుంది అన్న. ఏది? కాంగ్రెస్ ఉన్న యువతకు దేనికి ఇది ఉండదు. నరేంద్ర మోడీ వస్తూనే ఉంటుంది. నరేంద్ర మోడీ వస్తే ఏముంటుంది? ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్న పైన ఆయన నరేంద్ర మోడీ ఉంటేనే యువతకు కొంచెం అన్నీ ఉంటుంది. ఎందుకు ఏ రకంగా ఉంటుంది యువతకు? యువతకు కొంచెం వాల్యూ ఇచ్చేదంటే బీజేపీ పార్టీస్ బయట ఓరిగారు. కేసీఆర్ పైన కొంచెం వ్యతిరేకంగానే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసాడు తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ పైన అభిమానంతో వేయలేదు. మరి కాంగ్రెస్ అయితే గెలిచింది మొత్తం మీద. అవును. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామంటుంది, యువతను ఆదుకుంటామంటుంది. మరి ఎట్లా కాంగ్రెస్కు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, కాంగ్రెస్ వైపు ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా. గతంలో 60 ఏళ్ళు ఉండే ప్రధాని కాడికి వెళ్ళి 60 ఏళ్ళు ఉండే. 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండే రాష్ట్రంలో. అప్పుడు ఏంది, ఇప్పుడు ఎట్లా చేస్తాను? ఇప్పుడు చేస్తారేమో. చేయరు. ఎందుకంటే చేయరన్న. ఒకసారి 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇప్పుడు కొత్తగా చేంజ్ చేస్తారు. మళ్ళీ చేస్తామంటే ఎట్లా నమ్మాలి చెప్పండి. అట్లా సరే, ఇప్పుడు 14 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము. కాంగ్రెస్ ఆల్రెడీ తెలంగాణ మేము ఉన్నాం, పార్లమెంట్లో కూడా మా 14 మంది ఎంపీలతో కొట్లాడతాం, మేము రాష్ట్రాన్ని తీసుకొస్తామని చెప్పేసి రాష్ట్రానికి ఫండ్స్ తీసుకొస్తామని అంటున్నాం. నువ్వేమంటావు? 60 ఏళ్ళ కింద మన వాళ్ళే ఉండే, 60 సంవత్సరాల సంది వాళ్ళే ఉండే. 60 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు వద్దని అన్నారు. ఇప్పుడు వాళ్ళే వచ్చి ఎంపీ ఎలక్షన్లకు మనకు తెలంగాణ 14 సీట్లు కావాలి, తెలంగాణలో రాష్ట్రం కావాలంటే ఎట్లయితుంది? కాదు, తెలిసే అవకాశం లేదు. మరి ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ బయటకు వెళ్ళింది, పులి బయటకు వెళ్ళింది అంటున్నావు. ఎట్లా పులితో పని అవుతుంది ఏమన్నా? పులితో అసెంబ్లీలోనే కాదు, ఎంపీతో ఏమవుతుంది? ఏమో చేతనే చేయడు. సింహం బయటకు వెళ్ళింది కాసుకోని అంటారు. కాదన్నందుకే మన నియోజకవర్గాలన్నీ ఓడిపోయాడు. మళ్ళీ అయితే ఎట్లా నమ్ముతారని? కాదు. అంతేనా? సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో మీ ప్రాంతానికి వస్తే చేవెళ్ళ కిందకి వస్తుంది. చెవెళ్ళి 3 అభ్యర్థులు ఉన్నారు. ఒకటి కొండ విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని జ్ఞానేష్, ముదిరాజు. ఈ ముగ్గురిట్లలో ఎవరి ప్రభావం ఉంటుంది? కొండకే వేస్తాం. కొండ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకు? కొండకే బీజేపీ నుంచి కొండకే వేస్తాం. కొండ ఎందుకు? రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలు ఉండే, ఆయన ఆస్తులను కాపాడుకోనికే, ఆయన వేసిన మక్కల కోటి ఫారం అవన్నీ కాపాడుకోనికే ఆయన పార్టీ మారింది తప్ప ఆయన ప్రజలకు న్యాయం చేయాలి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పి పోలే. కాసాని జ్ఞానేశ్వర్ అయితే నేను ముదిరాజ్ బిడ్డని, మన సామాజిక వర్గాన్ని కాపాడడానికి ఆయన ఏం కావాలి. ముదిరాజు బిడ్డ ఉండి ముదిరాజుకు సపోర్ట్ చేయాలి. చేయను అన్న. ఎందుకు? మంచోడు అయితే చేస్తా. ఏ పార్టీలు ఉన్నా మేము మంచి వ్యక్తి అయితే నేను చేస్తా. మంచి వ్యక్తి అయితే కాసాని కాదు, ఇంకో వేరే ఊళ్ళకి వెళ్ళి తీసుకొని ప్రాంతంలో ముదిరాజులు ఎక్కువ ఉన్నారు కదా, మా ముదిరాజులు అందరూ నాకు ఓటేస్తారు, నేను గెలుస్తున్నా అని చెప్పేసి కాసాని అనుకుంటున్నాను. ఇట్లా అంటే ఎట్లా? ఇదే లెక్కన మొన్న కేసీఆర్ కూడా గిట్లే ముదిరాజులని మా సామాజిక వర్గాన్ని గుర్తించి అందరికి ఇచ్చిన ఉంటే ఇప్పుడు మళ్ళీ నిలబెట్టి ఎంపీలా మేము మళ్ళీ ఆయనకే సపోర్ట్ చేస్తున్నాం. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ మొన్న అసెంబ్లీలో ఓడిపోయినా మేము ఇప్పుడు మళ్ళీ ఎంపీకి ఆయన నిలబెట్టినా ఆయనకే ఇష్టం. ఓకే. మొన్న గుర్తురాని సామాజిక వర్గం ఇప్పుడు ఎట్లా గుర్తుకొచ్చిందన్న? కాసాని నిలబెట్టాలి అవకాశం లేదు. కానీ ఏమంటారు నువ్వు, ఇటు రేవంత్ రెడ్డి ఏమంటున్నంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీనా, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఈ రెండు ఇటు ప్లస్ పాయింట్ అయ్యి నేను గెలుస్తున్నా అని చెప్పేసి రంజిత్ రెడ్డి అంటారు. ఆయన అనుకుంటున్నా అంతే, అది ఊగానం అంతే. అంతేనా? గ్రౌండ్లో లేదు. జనాలు కూడా ఆయన ఎంపీ ఎలక్షన్ అప్పుడు పోయినసారి ఒకసారి వచ్చిన అంటే మళ్ళీ ఒకసారి లేడు, ఇప్పటి కూడా లేడు. ఇప్పుడు మళ్ళీ ప్రచారానికి వస్తుంది తప్ప మళ్ళీ మధ్యలో ఎప్పుడు లేడు ఆయన. రాలే. అంటే ఈ 5 ఏళ్ల కాలం పీరియడ్లో ఆయన ఎప్పుడు రాలే. అభివృద్ధి పనులు చేసిన అంటాడు కదా, రోడ్లు తెప్పించి కేంద్రం నుంచి వచ్చిన రోడ్లు అవి ఎవరు కాలే, కేంద్రం నుంచి వచ్చినాయి. ఎవరు కొట్లాడతారు? మోడీతో ఆయన ఎందుకు కొట్లాడతాడు? ఏం రాలే. ఎప్పుడు నచ్చి ఈ ప్రాంతంలో చేయలే, ఎప్పుడు రాలేదు. గతంలో మినిస్టర్ ఉండే మీ ప్రాంతంలో ఉండే, ఎట్లుండే మీ పరిపాలన? ఎట్లుండే? మీ ప్రాంతం మినిస్టర్ ఉండే కదా గతంలో? అంతర్గంతే ఉండే అన్న, అందరికంతే ఉండే. ఆమె కూడా గంతే ఎవరు చేయాలి, చెల్లమైన ఎవరైనా ఏం చేయలేదా? ఏమో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది అది ఏం చేసింది అన్న? డబుల్ బెడ్రూమ్ తీసుకొచ్చింది, అభివృద్ధి చేసింది అంటారు. ఏ డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చింది? ఇయ్యలే. ఎవరికి ఇచ్చింది? చూపెట్టమని చూపిస్తే ఒక్కరికి ఇచ్చింది చూపెట్టమని. చదువుపై అభివృద్ధి ఏం చేయలేదా? చేయలే. స్టడీ పరంగా ఏం చేసింది? స్టడీ పరంగా ఏం చేసింది? ఏం చేయలేదు.
ఓకే ఫైనల్గా ఏ పార్టీకి వెళ్తా అంటావు? బీజేపీకి వేస్తాను. బీజేపీ. నాతో ఆయన సాయం నేను బీజేపీకి వేపిస్తాను. ఓకే నమస్తే అన్న. నమస్తే అన్న మీ పేరు? నా పేరు తిరుపతి. ఏం చేస్తుంటావు అన్న? నేను డ్రైవర్ చేస్తాను. డ్రైవర్. ఎక్కడ ఉంటారన్నా? హైదరాబాద్లో ఉంటా. హైదరాబాదా? ఇప్పుడు ఏం చేయలేనా మీది? చేయలేను. ఇదే పార్లమెంట్, ఇదే ఊరు, ఇదే విలేజ్, పొరంలో విలేజ్. అంతేనా? ఎట్లా అనిపిస్తుంది ఎమ్మెల్యే ఏమైనా మార్పు ఏందిందా గతానికి ఇప్పటికి? మరి చెందింది 7 ఆడ చేతులు పట్టింది. ఎమ్మెల్యే చేసిన కథ. ఎమ్మెల్యే ఉన్నన్ని రోజులు మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీలా ఒక ఆధార్ సెంటర్ కూడా దిక్కులేదు ఇప్పటికి. చెప్పమని ఆమె ముందరికి వచ్చి చెప్పమని. అంతేనా? ఒక ఆధార్ సెంటర్ లేదు. మీరు కూడా గమనించండి. ఆధార్ ఏదైనా ప్రాబ్లం వస్తే హైదరాబాద్ దాకా వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది. ఓకే చూడండి, మీరు ఇప్పటికీ ఎంక్వైరీ చేయండి మహేశ్వరం మండలంలో పోయి. మహేశ్వరం ఆమె కాన్స్టిట్యున్సీగా ఆధార్ సెంటర్ కూడా లేదు ఇప్పటికి. ఓకే అభివృద్ధి ఏం చెందలేదు. ఏం చెందింది? అంటే మినిస్టర్గా ఉంది, ఎడ్యుకేషన్ మినిస్టర్, స్కూల్స్ ఏమన్నా? మీరు అన్నది నిజమే. మినిస్టర్ ఉన్నప్పుడు, మినిస్టర్ ఒక హోదా ఉన్నప్పుడు కాన్స్టిట్యున్సీలో ఒక ఆధార్ సెంటర్ లేదు. మీరు దాన్ని బట్టి ఎంత అభివృద్ధి అయిందో మీరే తెలుసుకోండి. మీరు ఇప్పటికీ సర్వే చేసుకోండి. మహేశ్వరం పోయి సర్వే చేయండి. ఆధార్ సెంటర్ కూడా లేదు. మండల ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు కూలిపోనికే ఆల్రెడీ కూలిపోయింది సగము. ఇప్పటికి అందులోనే నడుస్తుంది. ఆమె అభివృద్ధి తెలుస్తుంది. ఎలగబెట్టింది తెలుస్తుంది కదా. మహేశ్వరంలో కూలిపోవడానికి సిద్ధంగా ఉంది ఎంఆర్ఓ ఆఫీసు. అది ఏడేసిన గొంగడ ఆడనే ఉంది. ఆమె అభివృద్ధి అనేది ఆడనే తెలిసిపోతుంది. ఆమె ఎంత పార్టీ మినిస్టరో చేవెళ్ళ చెల్లమ్మని పేరు ఉండే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అదే పేరు మీద డగ్లాన్స్కి వస్తుంది తప్ప ఏమీ లేదు, శూన్యం. బండ్లు తిరుగుతూ ఉంటే బండ్లకి పూజలు చేస్తారంట. ఎవరు చేస్తారు? వాళ్ళే పేడ్ ఆర్టిస్టులు. మరి ఎవరు చేస్తారు? ప్రేమతోటి స్వచ్ఛందంగా బండ్లకు పూజ చేసిన వాళ్ళని చూపియండి. మీరు ఒక్కరు కూడా చేయరు. మరి పులి బయటకు వెళ్ళిందంటే మన అభివృద్ధి ఏ పులి వెళ్ళింది? ఆ పులి వెళ్తే ఉరుకుతున్నారు ఆయన. ఇంకా ఒక్కటే చెప్పండి, పులి బయటికి వెళ్ళిందిగా. నిలబడే నీకే, ఎంపీకి నిలబడే నీకే అభ్యర్థులే లేరు. గుర్తుపెట్టుకోండి, అభ్యర్థులే లేరు. వాళ్ళని బతిమిలాడి డబ్బులు ఇచ్చి పిలుచుకొని నిలబెట్టుకుంటారు తప్ప ఎవరు స్వచ్ఛందంగా వచ్చి నిలబడ్డారు చెప్పండి? ఎంపీ సీట్లు చూడండి మీరు. ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి నేను ఉంటా అంటారు ఎవరైనా? ఎవ్వరూ లేరు. అదంతా తూతుంబాలు. అదేదో మసిపూసి మారడుగా చేసి పబ్లిక్ని మళ్ళా రెచ్చగొట్టి ముందరికి వద్దామని చూస్తారు తప్ప ఏమి లేదు. అంతే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. అవును. రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా. అవును. రంజిత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఏమీ చేయలేడా. రంజిత్ రెడ్డి కూడా ఒక పార్టీలో ఉండి ఒక పార్టీకి లాస్ట్ మూమెంట్లో ఎక్కడ పోయి పదవి, ఏ దాంట్లో ఉన్నా పదవిలో ఉండాలనే ఉద్దేశంతో పార్టీ మారిండు తప్ప ఇక్కడ చేసింది ఒరగబెట్టింది ఏమీ లేదు. అభివృద్ధి లేదు, ఏమి లేదు. అభివృద్ధినే తెలుస్తుంది. వీధి దీపాలు తీసుకొచ్చిన రోడ్లు ఎవరు? వీధి దీపాలు సెంట్రల్ నుంచి నరేంద్ర మోడీ ఇచ్చిండు. వీళ్ళెవరు ఇవన్నీ ఇటకేసి ఇచ్చిరా? ప్రతి గ్రామాన సడాక్ యోజన ఇవన్నీ నరేంద్ర మోడీ. ఒక్కటే అండి నేను చెప్పేది, ఒక్కటే. కరోనా విషయంలో ఖాళీ మన ప్రాణాలు కాపాడినందుకన్నా ఓటు నరేంద్ర మోడీకి వేయాలి. అంతకు మించి ఇంకోటి ఏం లేదు. ఒక్క మన ప్రాణాలు కాపాడినందుకన్నా నరేంద్ర మోడీకి వేయాలి ఓటు, అంతే. ఓకే ఇప్పుడు ఫైనల్గా ఎవరు గెలుస్తారంటే? కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు. ఒక్కటే మేము వ్యక్తిత్వ ద్వారా చూస్తే కాంగ్రెస్కి వేసిరు గెలిపించారు. కానీ సెంట్రల్లో మాత్రం నరేంద్ర మోడీకి తప్ప ఎవ్వరికి వేయరు సెంట్రల్. ఇదైతే పక్కా. అంటే వ్యక్తిని కూడా చూస్తారు కదా లోకల్గా. వ్యక్తిని ఈ దానికి చూడరు, ఎంపీ ఎలక్షన్లకు చూడరు. వ్యక్తిని ఏ డబ్బు నిలబెట్టినా మోడీకే పోతాయి. ఎవరు వ్యక్తిత్వం నిలబడినా కానీ మోడీకే వేస్తారు. ఈడ 100%. ఈడ కాదు, ఎక్కడైనా సరే మోడీకే వేస్తారు. అట్లా. నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి అన్న మీ పేరు? నా పేరు పెంజాల శ్రీనివాస్ అన్న. పెంజాల రామయ్య కొడుకుని మాట్లాడుతున్నా. ఓకే ఏం చేస్తుంటారు? ఊర్లో అంటే మార్కెట్లో చేస్తాను నేను. మార్కెట్లో కమిషన్ ఏజెంట్ చేస్తున్నాను. చెప్పండి ఇక్కడ ఏంది అభివృద్ధి? అభివృద్ధి అయితే ఏం లేదన్న. ఇప్పుడు వచ్చిన దానికి కాంగ్రెస్ వచ్చిందన్న, ఏం చేయలేదన్న. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తెప్పించారు, రోడ్ వేసారు, అది చేశారన్న. ఇది ఇన్ని రోజుల నుంచి మేము పోరాడుతున్నాం. అదే నాకు ఎందుకంటే సిద్ధపూర్ రోడ్ కావాలి. ఆల్రెడీ మేము రవాణా శాఖ మంత్రితో పోయి ఆల్రెడీ రోడ్డు శాంక్షన్ ఉందన్న, అది లేదు. అది ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ బస్ స్టాండ్ చేయాలని మేము కోరుకున్నాం. అది ఒక్కటి నడుస్తలేదు. అన్నీ చేస్తూనే ఊరు కానీ ఏం చేస్తారు ఏం అర్థమవుతలేదు. మా తాను ఎందుకంటే పైసలు ఇస్తే అది చేస్తారు, అది చేస్తారు, మేనేజ్ చేస్తారు. అది నాకు ఏది ఉన్నా కానీ ఊరికి ఒకటి డెవలప్డ్గా కావాలి. మొన్న గుడి చేసారు, అధ్యక్షుడు ఈయనే ఉన్నాడు, వేరే వాళ్ళు చేసారు. గుడి ఎంత అభివృద్ధి అయింది. ఇంత ముందుకున్న సర్పంచ్ ఏం చేసాడు నాకు అదే అర్థమవుతలేదు. సరే ఇప్పుడు గతంలో మీ ప్రాంతం నుండి మినిస్టర్ ఉండే కదా,
మరి ఈ సమస్యలు ఆమె దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్ళారా? నేను ఎప్పుడు తీసుకోలే అన్న, మేము ఆల్రెడీ చూసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఏది ఉన్నా కానీ ఉన్న మినిస్టర్లు అంతా ఇప్పుడు చేవేలే సబితం ఉంది, ఏం చూసుకుందో అదే అర్థం కాదు, అన్నీ చేస్తా అని చెప్పింది. గీడ రోడ్డు లేదన్నా, గీడికి రోడ్ లేదని చెప్పేసి ఆమె దృష్టికి ఎప్పుడైనా తీసుకుపోయారా? మేము ఆల్రెడీ పోయి మాట్లాడడం చేసామన్నా, ఏం చేసాం కానీ మాకు తను లేదు. అది కానీ ఆమె అన్ని రోడ్లు అభివృద్ధి ఏడ చేసింది అవన్నా, వీధి దీపాలు పెట్టింది, అన్ని చేసింది. ఈ సిద్ధపూర్వుడికి ఏమైందన్న, ఇప్పుడు సిద్ధపూర్వుడికి ఏమైంది? ఇది ఒకటి, ఇది ఎవరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, ఆడికెళ్ళి వచ్చింది, మీడికెళ్ళి ఇది చేసింది. వాస్తవానికి గీడ ఏనికి ఏమవుతుందన్న, గీడ రోడ్ ఉంది, ఓసారి రోడ్లో పోయి వస్తాం. నేను చెప్తున్నా, నేను ఎందుకంటే ఊరు డెవలప్మెంట్ కావాలి, మీ కోట్లు కావాలి, అన్నీ కావాలి, చేయాలి, అది చేయాలంటే పబ్లిక్ను అటాచ్మెంట్ చేయాలి. ఏదన్నా కానీ వీళ్ళు చేయలేరు. మనం ఏం చేస్తాం చెప్పి మనం పోయి ఇలా పోయి మాట్లాడామనుకో, వీళ్ళు ఇల్లుకి మాట్లాడదు, అతలో ఇల్లుకి మాట్లాడదు కాదు, ఊరికి ఏమైనా చేయాలనుకో చేయాలని ఒకటే కోరిక. అది వీడికి వెళ్ళి కరెక్ట్ చూస్తే కరెక్ట్ ఉండదు, అది రోడ్డు గిట్టం కాదు. ఈ రోడ్లో పోయి రా ఒకసారి, నువ్వు ఏముంటాయి రోడ్లో, నాకు అదే అర్థం కాదు. ఊరు పబ్లిక్ ఏం కావాలి, ఓట్లు వస్తారు, ఎలక్షన్ మూమెంట్లో వస్తారు. ఇవాళ ఎంపీ ఎలక్షన్ ఉన్నాబా, నువ్వు వస్తావు, వాళ్ళు వస్తారు, ఎంపీ బీజేపీ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ అయితే వస్తారు పోతారు. ఏం లాభం వాళ్ళు వచ్చింది చేసిరాబా. కానీ ఆమె ఏమంటుందంటే సబితేందర్ రెడ్డి, నేను చేసిన అభివృద్ధికే మళ్ళీ నన్ను గెలిపించారు ఇక్కడ ప్రజలు అని చెప్పేసి. అవును, చేపిస్తాం, గెలిచింది చేపిస్తాం ఆల్రెడీ. ఆమె సబితేందర్ రెడ్డి గెలిపిస్తాం. ఏం చేసింది ఆమె? మళ్ళీ ఇట్లా గెలిచింది. చెయ్యందంటే వీళ్ళు ఇక్కడికి వెళ్ళి కాదు, వాడ డబల్ బెడ్రూమ్లు ఇల్లు గిట్టంగా మనకి ఇయ్యలే. వాస్తవానికి పేదోళ్ళకి ఇవ్వాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నోనికి లేనోనికి ఇవ్వాలి. వాస్తవానికి వాళ్ళు ఎవరికి ఇవ్వలే, వాళ్ళు ముస్లిం వాళ్ళకి ఎవరికి ఇచ్చారు, అక్కడున్న ఇన్ఛార్జి మొత్తం ఎవరికి ఉందో వాళ్ళకే ఇచ్చారు. అది ఈ ఉన్నోళ్ళ గిట్టంగా ఎవరికి అది ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు ఏదున్నా కానీ ఇతరులు నువ్వు లేనోళ్ళకి ఇలా వాడు ఉన్నాడు, మాదికి బాలరాము ఉండు, ఆయనకి 2 పిల్లలు ఇంటికెళ్ళి ఇళ్ళగొట్టరు, ఆయన ఏడు ఉండాలి, ఏడున్నది సార్. ఒక మాట ఎంక్వైరీ చేసి ఇవ్వాలి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే మొత్తం వాళ్ళకి ఇచ్చిన దానికి ఒకటే లెక్క ఏంటంటే, ఆ పార్టీలు తిరిగేటోళ్ళకి వాళ్ళ తిరుగుతురు కాబట్టి దళిత బంధు కానీ అది ఏదో ఉన్నది కదా సార్, అది గిట్టంగా వాళ్ళకే ఇస్తారు. బీసీ బంధు కానీ బీసీలకు ఎవరికి ఇవ్వాలి సార్? మేము ఎస్సీ వాళ్ళం సార్, వాళ్ళు బీసీ వాళ్ళకి ఎవరిని చూడాలి, ఉన్నదా లేదా అని చూసి ఇవ్వాలి. వాళ్ళకు వాళ్ళు ఎవరికి ఇస్తారు సార్? ఎవరికి ఇస్తలేరు. ఎందుకంటే 10 మంది తిరగాలి, తహసీల్దార్ పెట్టుకొని, మండల అధ్యక్షుని పెట్టుకొని, ఎంఆర్ఓ పెట్టుకొని, వీడు మంచోడా కాదా అని మనకి ఇవ్వాలి సార్. ఇలా తెలంగాణ ద్రోహం చేసింది ఏంటంటే బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి ద్రోహం చేసిందే వాళ్ళు సార్. వాళ్ళ పార్టీ తిరిగిన దానికే వాళ్ళకి ఇచ్చే ద్రోహం అంతే. వాళ్ళ ప్రభుత్వం అయితే ఊలిపోయింది ఆల్రెడీ. అవు సార్, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. అవు సార్, మార్పు కనిపిస్తుందా? మార్పు అయితే నాకేం లేదు సార్, నాకైతే మార్పు అయితే మార్పు అంటే ఎట్లా సార్, బస్సులకు లేడీస్కి అయితే స్పెషాలిటీ అయితే ఇచ్చింది సార్ ఆల్రెడీ. నాకెందుకంటే ఉన్న బస్సులు మొత్తం ఇట్లా పోదు సార్, ఇట్లకే ఇట్లా పోలే. మా ఊరు ఎందుకు డౌన్ అవుతుంది సార్ నాకు అర్థంగా. ఇక్కడ బస్ స్టాండ్ ఏమవుతుంది సార్, ఈడ వేస్తే ఏమవుతుంది? మేము పోయి ఈడున్నాడు నరసింహ, రవాణా శాఖ మంత్రితో పోయి మాట్లాడి, మా అవసరమా సార్? మాకు ఏమైనా అవసరమా? మా కాకు ఉన్నాడు, ఈయన మా కృష్ణ కాకు ఉన్నాడు, మా అవసరమా సార్? దేని గురించి సార్ మాకు అర్థం కాదు. ఏది ఉన్నా అభివృద్ధి చేయాలని నా కోరిక సార్. ఏ పార్టీ ఉన్నా, ఎక్కడున్నా, బీజేపీ కానీ, తెలంగాణ కానీ, కాంగ్రెస్ కానీ, ఏది ఉన్నా కానీ మంచిగా ఉండాలి సార్. ఏం లేకపోతే ఎట్లా సార్? నాకు అర్థం కాదు. ఓకే, మీ ఆలోచన బాగానే ఉంది. అవును సార్, నాకు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు అంటే వస్తున్నాయి. ఈ ఎన్నికలలో మరి అదే కాంగ్రెస్ నుండి, అదే బీఆర్ఎస్ నుండి, అదే బీజేపీ నుండి 3 వ్యక్తులు వస్తారు, ప్రధానంగా తిరుగుతారు. మరి ఎవరు? మేము బీజేపీకి ఇస్తాం సార్. బీజేపీకి ఇస్తాం సార్. బీజేపీకి ఎందుకు మరి? బీజేపీకి అంటే ఆయన చేసింది సార్ ఆల్రెడీ, ఆయన చేసిండు. ఆయనతోని సమస్యలు మళ్ళీ చేస్తారు నమ్మకం ఉంది. 100% చేస్తారు సార్. అది ఆల్రెడీ నేను ఏమంటానంటే, మేము గల్లబట్టి మాట్లాడే హక్కు మాకు ఉండదు సార్. మాకు ఎందుకంటే ఏది ఉన్నా పోటీ నడవాలి సార్. నేను ఎందుకంటే ఇట్లా మాట్లాడే ఏది ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిద్ధపూర్ రోడ్ ఒకసారి అక్కడ తీసుకోసారి, ఒకసారి వీడియో తీసుకోసారు, వీడియో తీసుకొని పెట్టుకొని గీడు ఉన్నది ఎన్నిసార్లు పుల్లన్నా ఎన్నిసార్లు కొట్టాలి మనము, మన్నున్న దాన్నే ఎన్నిసార్లు కొట్టాం. గీడికెళ్ళి పోతే గాడికెళ్ళి కోళ్ళపడకాలి అంతే, తోపా సార్ అది కోళ్ళపడకాలి. గీడికెళ్ళి టర్నింగ్ కావాలి సార్, ఎంత అయింది జాగా చూస్తావా సార్? లేదు ఏం చేస్తాను సార్, అది ఉన్నది చెప్తున్నా. ఇలా మాట్లాడి నువ్వు వైరల్ అయిపోతావు సార్, యూట్యూబ్లో పెడితే ఏం పెడతావో నాకు తెలుసు. అది నేను ఫీదేం కాదు సార్, నాకెందుకంటే మా ఊరికి మంచి కావాలని నాకు ఒకటే సార్. నాకు ఏది ఉన్నా నాకు ఒకటే, ఊర్లోకి వెళ్ళి బస్సులు పోవాలి, మంచిగా ఉండాలని నాకు కోరిక. ప్రస్తుతం ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఇప్పుడు అనేది పోయినా సార్, మాట్లాడినా కదా సార్ ఆల్రెడీ. కాంగ్రెస్ వచ్చినాక పోయి మాట్లాడినా కదా సార్. కొండ విశ్వేశ్వర మాట్లాడే, మొన్న వచ్చి సార్ వచ్చిండు ఆల్రెడీ, మేము మాట్లాడాను సార్. అన్నకి ఇట్లా ప్రాబ్లం ఉందని చేస్తా బాబు, అయినాక చేస్తా అని చెప్పింది సార్. అట్లా అని నమ్మకం ఉంది, కొండ విశ్వేశ్వర నమ్మకం ఉంది సార్. నాకు రంజిత్ రెడ్డి మీద నాకు నమ్మకం లేదు సార్. జ్ఞానేశ్వర్ లేదు సార్, వాళ్ళు ఎవరో మాకు తెలియదు సార్. వాళ్ళు తెలియదు సార్ నాకు. రంజిత్ రెడ్డి గతంలో ఉండే కదా ఎంపీగా ఉన్నాడు, ఎప్పుడైనా ఆయన దృష్టికి తీసుకెళ్ళిన ఈ సమస్య సార్ మేము మాట్లాడాం సార్. అదే ఒకటి
ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు గిట్టంగా ప్రతి ఒక్కరు టీఆర్ఎస్లో ఉన్నారు. మా ఊళ్ళో 2 పార్టీలు ఉండదు సార్. ఒక అధ్యక్షుడు, ఒక ఆయన సీనియర్ లీడర్ ఉంటారు. వీళ్ళ దిక్కెళ్ళి ఒక కాపాయిన ఉంటాడు. అంటే కాపాయిన మీరు ఏమనుకోరు సార్, మాకు నచ్చరు సార్, మీరు ఏమనుకోరు. ఆయన మొత్తం తీసుకపోయి గుద్దలు పెట్టినాము, తీసుకపోతే గిడ పెట్టినాము. కోమటోళ్ళు ఈయన ముత్యము, ఈయన మా బావ మా నరసింహబాబు ఉన్నాడు. ఇగో గుడి చూసా ఒకసారి అక్కడ తీసుకోవచ్చు సార్. నువ్వు గిట్టంగా ఆడ ఎట్లుంది చూసినాం కదా సార్. వాళ్ళు చేసిన దానికి మాకు ఒకటి ధన్యవాదాలు సార్. ఈ రోజు శ్రీరామనవమి ఎట్లయింది అట్లయింది సార్. నేను చెప్తున్నా, ముగ్గురు వల్ల, మా ముత్యమ్మ వల్ల, మా నరసింహబాబు వల్ల, ఓంకారమన్న వల్ల, మా కృష్ణకాక వల్ల దర్శనం సార్. వేరే వాళ్ళ తరం మాకు జరగలేదు సార్. సరే నా ఫైనల్గా అంటే ఇప్పుడు నీకు అన్ని సమస్యలు చూస్తావు, మీ గ్రామంలో ఎటువైపు ఓట్లు వేయాలని చెప్పేసి కోరుతున్నాను? బీజేపీకే సార్. బీజేపీకి వేస్తే బీజేపీ అభ్యర్థి నెరవేర్చాలని చెప్పేసి నమ్మకం ఉందా? కంపల్సరీ సార్. నువ్వు వెయ్యినా వేయకపోయినా కంపల్సరీ అవుతుంది సార్. అది నేను ఉన్నది చెప్తున్నాను సార్. నేను నీతి నిజాయితీ గురించి మాట్లాడుతాను. నేను తప్పుగా మాట్లాడ, ఎందుకంటే మనం ఈడ మాట్లాడతాం సార్. నేను ప్రజలకు నమ్మకం మీద ఓటేస్తేనే గెలుస్తారు సార్. ఎవడన్నా కానీ వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. నాకేందంటే ఏది ఉన్నా సార్, నేను ఏ పార్టీలకి ఇంతవరకు కోలే, ఏ పార్టీలకు కోలే. ఎందుకు చెప్తున్నా అంటే అందరితోనే మాట్లాడతా, నేను గల్లవాడి మాట్లాడతా. వాళ్ళు వచ్చాం కానీ కరెక్ట్ కావాలని చెప్తా. మా ఊరు సర్పంచ్ సాపు ఈ రోడ్ వేస్తాడు, ఇంతవరకు వేయలే. మాజీ సర్పంచ్ సాపు శకుంతల మహేందర్ రెడ్డిలో మొగోడు ఈడు వేస్తున్నాడు, ఏ ఇటంగా వేయలే. ఏం వేసింది సార్? మొత్తం మీడికెళ్ళి ఆడదాకా డాంబర్ రోడ్ వేస్తాడు. ఏం వేసిండు? ఏమన్నా వేసిండా? ఏం వేయలే. నా మీద మాట్లాడి తీరు దాకుండా నేను మాదిగోను సార్. ఏం బీకలే, ఏమి నాతోనేం కాదు. నేను ఉన్నది మాట్లాడతా. నేను ఎందుకు చెప్తాను సార్, ఏది ఉన్నా మంచిగా ఉండాలి. ఈడికెళ్ళి బస్సులు వస్తాను, ఏ బస్సు గిట్ట రాలే. ఏమొచ్చింది ఈడ? ఈయన చెప్పిన నువ్వు ఎందుకో బావా, నువ్వు వద్దు అని చెప్పిన నేను. ఇప్పుడు ఏదున్నా కానీ సార్, మన ఊరు పరిస్థితికి మనం చూసుకోవాలి సార్. పార్టీ విషయం దేవుడు ఎరుగు, ఎవడన్నా ఎక్కడ పోని సావని బతకని. మన ఊరికి డెవలప్మెంట్ కావాలా బా. ఇక్కడ బస్ స్టాండ్ వేస్తే మన బస్సులు వస్తాయి. ఏం బలరామ్మా నువ్వు పోయినాం మొన్న, ఆయన నడుచుకుంటూ వస్తున్నా ఆడికి ఎవడెక్కించుకురావాలి సార్? ఎవడెక్కించుకురావాలి? నేను కార్లో వస్తాను సార్, నా కారు ఉంది, బండి ఉంది. ఎవడెక్కించుకురావాలి? ఊరుకు డెవలప్ కావాలంటే బస్సులు రావాలి. ఏమొస్తుంది సార్? ఏమొస్తాయి? గీడికెళ్ళి గాడికి పోయిరా సార్, 1/2 కిలోమీటర్ పోయిరా. నేను ఏమంటున్నా అంటే అందరు బాగుండాలి నా కోరిక సార్. నేను ఏ జెండా కట్టుకోవాలి ఇంతవరకు గిట్ట. అందరితో మంచిగా ఉంటా, అందరితో మాట్లాడతా సార్. నేను ఏది ఉన్నా అందరితో ఉండాలని నా కోరిక, అదే ఒకటి ఉంటుంది నాకు. నేను ఉన్నది చెప్తున్నాను సార్. నాకెందుకంటే ఊరు డెవలప్మెంట్ కావాలనేది మొన్న జరిగింది సార్. అది శ్రీరామనవమి కాదు సార్, అది భద్రాచలం జరిగినది, ఈడ జరిగింది. అది మొన్న జరిగింది. అది అన్న మా సరే ఫైనల్ ఏ పార్టీ అంటున్నావు? ఫైనల్ నాకు అట్లేముండదు సార్. నేను ఏమంటున్నాను సార్, నాకు అవకాశం ఉందా? కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తుంది సార్. 100% సార్. నేను ఉన్నది చెప్తున్నా. ఎందుకంటే ఆయనను మనం అడగొచ్చు సార్. అది మిగతా పార్టీలో పోయి అడగాలని నాతోనేం లేదు సార్. నేను అడగాలని కోరుకుంటుంది. ఎందుకంటే మా పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు గిట్టం కూర్చోరు సార్. ఎందుకంటే దానికి గీడు ఉన్నది సార్. ఇగో రైమ్ ఉన్నది సార్. ఇగో ఈ శాపదిన్ ఉన్నది, గీడు ఉన్నది. ఆయన భూమి కోనికే లేదు సార్, ఆయనకి మాట్లాడనికే. వాళ్ళని అందరూ మాట్లాడతారు. ఏం లాభం సార్? నాకు అర్థం కాకుండా ఏది ఉన్నా మనకు ఒక లెక్కలో మాట్లాడిన కోరిక. అది గీడికెళ్ళి గీడ రోడ్ వేయించిన ఈ మట్టి అవసరమా సార్? ఆయనకు అవసరమా? ఏం లాభం చెప్పు? ఈడున్నది బాగా మొన్న ఎట్లయింది, ఈయన వేసిన పెద్ద మంచి మొత్తం పోయాన్లా. నేను రాలేదు సార్, మనకు అధికారం లేదనలా. ఏం చెప్తాను చెప్పు? ఏది ఉన్నా నాకు ప్రజలకు మంచిగా చేసేవాడే పెద్ద మంచి సార్. ఆడు ప్రజలకు వేసేవాడు మంచిగా ఆడు. ఎంత నన్ను చంపేసుకో సార్, నాకు అవద్దం లేదు. ప్రజలకు చేసేవాడే మగవాడు మా ఊర్లో అయితే మాత్రం. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే సార్, నమస్తే.